అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఎన్నో జంతువులు, ఎన్నో ప్రాణులు కలిసిమెలిసి హాయిగా జీవించేవి. అందులో ఒక నక్క కూడా ఉండేది. దాని పేరు జంబుకం. అది చాలా జిత్తులమారి. అది దాని తెలివితేటలతో అడవిలోనున్న చిన్న చిన్న ప్రాణులను బోల్తా కొట్టించి వాటిని ఆహారంగా తీసుకునేది. దానికి దాని తెలివితేటలపై చాలా నమ్మకం. దాని తెలివితేటలను చూసుకొని చాలా మురిసిపోయేది కూడా. అలా ఉండగా ఒకనాడు దానికి అడవిలో ఎక్కడ ఆహారం దొరకలేదు. ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉపాయం కొరకు ఆలోచిస్తూ ఉండగా దానికి ఒక చెట్టు మీద ఒక కోడిపుంజు కనిపించింది. బలంగా పుష్టిగా ఉన్న ఆ కోడిపుంజును చూసిన నక్క ఆకలి రెట్టింపైంది. దానిని ఎలాగైనా ఆహారంగా చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. కానీ అది చెట్టు పై కొమ్మ మీద ఉంది. దానికేమో అందటం లేదు. నక్క అంత పైకి ఎక్కలేదు కదా. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంది, ఈ కోడిపుంజుని తినటం ఎలా? ఊరికే రమ్మంటే రాదు. నన్ను నమ్ముతుందా? ఎలా అని పరిపరి విధాలుగా ఆలోచించింది. అప్పుడు దానికి ఒక పథకం తట్టింది. వెంటనే ఆలస్యం చేయకుండా కోడిపుంజు ఉన్న చెట్టు దగ్గరికి చేరి, మిత్రమా, చెట్టుకు అంత పైన ఎందుకు కూర్చున్నావు? నీకు ఎవరి వలనన్నా భయమా? అయితే ఈరోజు సభలో మన రాజుగారు ఏం చెప్పారో నీకు తెలీదా అని అంది. ఆ కోడిపుంజు అమాయకంగా చూసి, ఏమిటి, నువ్వు దేని గురించి చెప్తున్నావో నాకేమీ తెలియదే, చెప్పు, సభలో ఏం జరిగింది అని అంది. నక్క దాని పథకం పారుతుందని గ్రహించి ఇలా చెప్పడం ఆరంభించింది. సభలో ఈ రోజు నుండి కాదు ఇప్పటి నుంచే ఏ జంతువులు ఆహారం కొరకు ఒకరినొకరు చంపుకోకూడదని రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. నీకు తెలియదా అని అంది. కోడిపుంజ అది విని, ఇందులో ఏదో మర్మం ఉంది, అదెలా జరుగుతుంది అని మనసులో అనుకొని నక్కతో ఇలా అంది. అలా అయితే మరి సింహాలు, పులులు, చిరుతపులులు ఈ రోజు నుండి గడ్డి తినడం మొదలు పెడతాయా అంది అనుమానంగా. కానీ ఆ నక్క జిత్తులు మారి వదులుతుందా? కోడిపుంజుతో ఇలా అంది, నువ్వు నన్ను నమ్మినట్లు లేవు కోడిపుంజు మామ. అందుకే మనమిద్దరం కలిసి ఈ విషయం గురించి అడగటానికి రాజుగారి దగ్గరికి వెళదాం. అక్కడ నువ్వు నీ అనుమానాలన్నీ స్వయంగా రాజుగారిని అడగవచ్చు. అప్పుడు ఆయన నీ సందేహాలన్నిటికీ సమాధానం చెబుతారు అంది ఓపిగ్గా. కోడిపుంజు ఏమైనా తెలివి తక్కువదా ఏమిటి? చిత్తులు మారిన నక్క మోసం దానికి అర్థమైంది. వెంటనే అది అంది, నిజమే జంబూక మామ, మనం రాజుగారి దగ్గరకు తప్పకుండా పోవాలి. కానీ ఒక్కరిగా మనం వెళితే రాజుగారు మాత్రం ఎంతమందికని సమాధానం చెబుతారు. ఒక పని చేద్దాం, అడవిలో ఇంకొంతమందిని కూడా తీసుకుపోదాం అని అంది. దాని పాచిక పారినందుకు నక్కకు చాలా సంతోషం వేసింది. వెంటనే అది, అవునవును, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. మనం ఇంకొంతమందిని కూడా తీసుకుపోదాం. కానీ ముందు నువ్వు కిందకి దిగాలిగా అని అంది, మనసులో ఆనందంతో గంతులు వేస్తూ. కానీ కోడిపుంజు దాని ఆనందానికి కళ్ళెం వేస్తూ ఇలా అంది, మనం చాలా అదృష్టవంతులం నక్క మామ. మనం ఎవరి కోసం వెదకాల్సిన అవసరం లేకుండా కొంతమంది స్నేహితులు ఇటువైపుగా వస్తున్నారు. వారిని కూడా తీసుకుపోదాం. వారు నీకు బాగా స్నేహితులయ్యే ఉంటారని నేను అనుకుంటున్నాను అని అంది తెలివిగా. నక్క వెంటనే, ఓ అలాగా, ఎవరు వారు అని అడిగింది. దానికి కోడిపుంజు, వేట కుక్కల గుంపు ఇటుగా వస్తుంది. వారు నీకు మంచి స్నేహితులేగా నక్క మామ అంది వెటకారంగా. వేట కుక్కలా అని గట్టిగా అరిచి అక్కడి నుండి పరుగొందుకుంది నక్క. కోడిపుంజు వెనక్కి పిలిచి, నక్క మామ ఎందుకు పరిగెడుతున్నావు? ఇక నుంచి జంతువులన్నీ స్నేహంగా ఉండమని రాజుగారు ఆజ్ఞ అన్నావుగా, నీకెందుకు భయం అంది. దానికి నక్క, వేట కుక్కలకి ఈ విషయం తెలుసో లేదో ఎవరికి తెలుసు, తర్వాత చూద్దాంలే అని అడవి లోపలికి పారిపోయింది. కోడిపుంజు నవ్వుకుంది.
చెట్టుపైన చుట్టూ ఉన్న పక్షులన్నీ కోడిపుంజ తెలివికి కేరింతలు కొట్టాయి. అంతే పిల్లలు, ఎవరైనా మంచి మాటలు చెప్పి మనల్ని మాయ చేయాలని చూస్తే మనం జాగ్రత్తగా ఆలోచించి వారికి సరైన సమాధానం ఇవ్వాలి. ఊరికే మోసపోకూడదు. వాస్తవ దూరమైన విషయాలను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. సరే మరి, రేపు ఇంకో మంచి కథతో కలుద్దాం.